సో తెల్లారులైతే సిద్దిపేటను ఇక దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని మొత్తుకునేటోళ్ళు హరీష్ రావు అండ్ కో గ్యాంగ్ అంతా ఈ వీడియో చూడుర్రి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. అవుట్ పేషెంట్ విభాగం వద్ద కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో నెలలు నిండిన గర్భవతులు గంటల తరబడి నేలపైనే కూర్చోవాల్సి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంపై రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సిద్దిపేట నడిబొడ్డున ప్రభుత్వ దవాఖానాలో నిండు గర్భిణీలు పాపం మొత్తం కింద కూర్చునే పరిస్థితి. అసలు మన ఎంత పేదోడైనా తన భార్యనో బిడ్డనో కోడలో గర్భిణిగా ఉంటే మామలైనా సరే మొగుళ్ళైనా సరే కింద కూర్చుని వాళ్ళని కూర్చోబెడతారు. అంత గౌరవం ఇస్తాం వాళ్ళకి, అంత రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళని. సో అట్లాంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి ఆడబిడ్డల్ని అలా గర్భిణీ స్త్రీలందరూ కూడా కింద కూర్చోబెడుతున్నాడు హరీష్ రావు ఆయన ఇలాకాల. సో ఇంత దారుణమైన పరిస్థితి. హరీష్ రావు గిదానికి ఏ సంబంధం రాబాయ్ అని నరకటోళ్ళు కూడా మత్తుకుంటారు. మరి ఎక్కడనో కిడ్నాప్ జరిగితే ఎక్కడనో దొంగతనాలు జరిగితే కూడా ముఖ్యమంత్రికి లింక్ పెడతలేరు మీరు. దానికి కూడా ముఖ్యమంత్రి వచ్చి కావాలండాలన్నట్టుగా బిల్డప్ ఎత్తలేరు మీరు. మరి మీ సొంత నియోజకవర్గంలో 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏకఛత్రాధిపత్యం చేస్తున్నటువంటి మీ నియోజకవర్గంలో సర్కారు దవాఖానలో కనీస సౌకర్యాలు లేవు. గర్భిణీ స్త్రీలను కింద కూర్చోబెడతారు. ఏమన్నా అవమానం అనిపిస్తలేదా? ఆ కోమటిశీరలో దూకి సావాలి. 20 ఏళ్ళు ఏలి కూడా సర్కారు దవాఖానలో గర్భిణీ స్త్రీలు కూర్చొని కూడా కుర్చీలు లేవు. ఇక ఇది సిద్దిపేట డెవలప్మెంట్ అంటే.